మరి ఇక ఏం చేయాలి మేడం? కాళ్ళ నొప్పులు, నడవరాదు, 2 పిల్లలు చచ్చిపోయిర్రు, తల్లి చచ్చిన పిల్లలు, బిడ్డ చచ్చింది, కొడుకు చచ్చిండ్రు, 6 పిల్లలు నేనే పోషించాలి. మాకు ఏం న్యాయం చేయలేదు సారు. ఇల్లు ఇస్తానని వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు కానీ గుడిచమ్మ ఇట్లా ఇట్లా అమ్మాయి తండలన్నా మేకలు కట్టేసుకుంటానికైనా తల ఉంది కానీ మాకు లేదు. ఆలయంలో ఉంటా. ఆఫీస్ కాడికి తిరిగి 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 కాళ్ళు అరిగిపోయినాయి మేడం. నేను కట్టలేదారా ఇక్కడ? కట్టలేదా డబుల్ బెడ్రూమ్ ఇక్కడ? లేవు. కట్టలేదు. అవును, భగీరథ నీళ్ళు కూడా బంద్ పెట్టిరా? అంతేనా? నువ్వు ఏడు ఎట్లా బాధపడకు. సార్ ఉన్నప్పుడు మంచిగా ఇల్లు పెడతాం అని శాంక్షన్ అయినాక సార్ దిగిపోయింది. ఇంకా మాకు ఇల్లు రాలేదు. మీకు కాగితం వచ్చిందా? కాగితం వచ్చిందా? బెడ్రూమ్ కాగితాలు రాలే. అప్పుడు ఇండ్లు తక్కువ వచ్చినాయేమో. ఇండ్లు నల్గొండ జిల్లాకు ఒక ఇల్లు కాదు ఏదైనా రాలేదా? కరెంటు మటుకు ఫుల్ వచ్చింది. కరెంటు రైతు బంధు వచ్చింది. ఇప్పుడు రుణమాఫీ అయిందా? ఈ 2 నెలలలో రుణమాఫీ కూడా పెండింగ్ ఉంది కదా? అవునా? ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గం వరకు పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. అందులో ఏమైందంటే కొన్ని భూములు ఎరిగిపోయింది. ఎంత మంది ఉంటారు అందాజు? అట్లా 19,000 ఎకరాల దగ్గర పోయి ఉంటుంది. 19,000 ఎకరాలు పోయింది. మొత్తం కాన్స్టిట్యూన్సీ ఎంత కలిపా? మండలం తీసుకున్నారు? మండలం పెద్ద ఊరు ఒకటే, తిరుమలగిరి. ఎకరానికి 1 గుంట ఉంచింది. 3 ఎకరాలకు కూడా 1 గుంట ఉంచింది. రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది. శాంపుల్ కొంచెం మిగతా తీసేసేది. రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది. ఉంటే ఓకే తీసేస్తే సరిపోతుంది. ఓకే, కొంచెం ఇది కొంచెం డీటెయిల్ ఇవ్వండి అన్న నాకు. ఈ ఏదైతే భూభారతిలో పోయిందో పట్టాలు ఉన్నాయి పోయినాయి, అదొక డీటెయిల్ ఇవ్వండి. కొంచెం రేపు మాట్లాడడానికి ఫోన్ నంబర్ తప్పకుండా. ఎందుకంటే పేదోళ్ళు కొట్టుకున్న ప్రభుత్వం భూమి దేవుని శాఖలో అది మొత్తం కొట్టేసి. నేను చిన్నపిల్లల కాడ నాకు 60 సంవత్సరాలు. ఇప్పుడు నేను చిన్నపిల్ల కాడ నుంచి ఆ కబ్జలో ఉండి చేస్తున్నాం. అది ఎటుపోతుంది? భాష ఎవిడెన్స్ ఒకసారి మేడం గారు ఎవిడెన్స్ తీసి కొన్ని ఒక్క 10-15 మంది ఇచ్చినా కూడా మనకు మొత్తం ఆపడానికి ఉంటుంది. అర్థమైంది? సర్వే నంబర్ కావాలి. పాత కొత్త ఇస్తే అప్పుడు మనకు అర్థమైంది. అంటే పట్ట అంటే పోయింది అనుకోండి, భూమి ఆడనే ఉంటది. అంతే. ఎప్పుడెప్పుడైనా పట్ట కాకుండా ఆడికి పోతుంది. ఆ మాట ఒప్పుకున్నా. అదే చెప్పాడు జానారెడ్డి గారు మొన్న. భూమి అయితే ఉంటది, యాడికి పోదు. కానీ మేము రేపు నాకు 2 బిడ్డలు ఉన్నారు, నా కాడ పైసలు లేవు, నేను అమ్మాలి, బిడ్డలకు పెళ్లి చేయాలి. ఎప్పుడో ఎట్లా? లోన్ రాదు. నేను 10 లక్షలు లోన్, ఎకరానికి 40 చొప్పున లోన్ తీసుకున్నా. ఆ భూమి సర్వే నెంబర్లో లేదు. నేను లోన్ కడతా, వాడు ఇయ్యాడు, నాకు అప్పైనట్టే కదా. అంతే కదా, 100%. మరి అది ఎట్లా సమస్య? అవి ఇవ్వండి, 1-2 సర్వే నంబర్లు ఇవ్వండి. థ్యాంక్ యూ అన్న, ఇంతసేపు ఆగాను, క్షమించాలా లేట్ వచ్చినందుకు, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. నమస్తే అన్న. నమస్తే, థ్యాంక్ యూ రా. బాయ్ అమ్మ. బాయ్. గుంపు మేస్త్రారా నువ్వు? రేవంత్ రెడ్డి కన్నా నువ్వేనేమున్నావు కదా, ఆయన కూడా గుంపు మేస్త్రి అంట. మాట్లాడండి మేడం. నేను వికలాంగులు మేడం, 4 పిల్లలు. బతకాలంటే కూడా బతకడానికి అవకాశం లేదు. కొంచెం ఏదైనా సహాయం చేస్తే పుణ్యం ఉంటుంది. కళ్ళు కానొస్తలేవు? అసలే కనబడవు? చిన్నప్పటి నుంచే కనపడవు మేడం. నాకు 4 పిల్లలు. ఓకే, తనకు అసలు పెన్షన్ వస్తుందా? వికలాంగులు పెన్షన్ వస్తుంది మేడం. 4,000 వస్తున్నాయి. అయ్యా సార్ ఇచ్చిపోయింది 4,000 చేసి. ఇంకా మళ్ళీ పెంచుతానా? అది పెంచుది లేదు ఏంటి. కానీ పిల్లలకు బతికించుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది మేడం. ఏదన్నా నా వల్ల దయచేసి కొంచెం నా గురించి ఆలోచించు. ఓకే అమ్మా. ఓకే. నాగలక్ష్మి ఏం పేరు? చేసుకోవాలన్నా కూడా కష్టమే. కేశమ్మ మేడం. కేశమ్మనా? ఓకే, నేను మీ మేస్త్రితో మాట్లాడతాను.